హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా జనవరి 18, 2025 టెట్ పేపర్ 1కి సంబంధించి మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి సంబంధించిన కొంతమంది మిత్రులు మనకి ఈ క్వశ్చన్స్ అనేవి షేర్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగారు, ఏ క్లాస్ నుంచి వచ్చాయి ఎక్కువగా, దీన్ని బట్టి మనం డిఎస్సికి ఏ క్లాసు వరకు చదవాలి, ఏ మెథడ్లో చదివితే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సో అదే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినాయి. సో పోతన చరిత్ర రాసింది ఎవరు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట. వానమామలై వరదాచార్యులు. ఇక్కడ సుమతి శతకానికి సంబంధించి పద్యం రావడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. సో అదే విధంగా ధర్మము అనే పదానికి వికృతి పదం అడగడం జరిగిందంట. నెక్స్ట్ వర్షం, దానికి సంబంధించి నానార్థాలు కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. సో ఇక్కడ మనం తెలుగుకు సంబంధించి ఖచ్చితంగా కవి పరిచయాలు, ఈ గ్రామరు, ప్రక్రియలు ఇవన్నీ బాగానే అందరు చదువుతూనే ఉంటారు. కానీ సో అక్కడ పదజాలానికి సంబంధించి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అర్థాలు కానీ, నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, వ్యుత్పత్తి అర్థాలు కానీ వీటి మీద ఎక్కువ గ్రిప్ వచ్చేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఎక్కువ మోర్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి గమనించండి. శతపథం గ్రంథ రచయిత ఎవరు అని అడగడం జరిగిందంట. గద్యం ప్రామాణిక మాండలిక భాషకు సంబంధించి ఇచ్చారంట ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ అంతస్తాలు అని వేటిని అంటారని ఇవ్వడం జరిగిందంట. యావారాలను అంతస్తాలుగా అనడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పంచమ విభక్తి అని వేటిని అంటారు అని ఇవ్వడం జరిగిందంట. విభక్తిలో వలెన్, కంటెన్, పట్టి వీటిని పంచమ విభక్తి అంటారు. పెనిమిటి అంటే అర్థం ఏంటి అని ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. పెనిమిటి అంటే భర్త, గమనించండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సహజ పండితుడని ఎవరిని అంటారు అని ఇవ్వడం జరిగిందంట. కర్తరి వాక్యం, కర్మరి వాక్యానికి సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అలుగు అనే దానికి అర్థం ఏమిటి అని అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. అలుగు అంటే ఏంటంటే ఒక చెరువు నిండిన తర్వాత ఎక్కువైనటువంటి నీరు తీయడానికి ఉండేదే అలుగు అనమాట. సో గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ సంశ్లేష అక్షరానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట. నేరటి అంటే అర్థం కూడా ఏంటి అని అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. ఊరటి అనేది ఏ పండుగ, బోనాలకు సంబంధించినటువంటి పండుగ, అది గమనించండి. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సైకాలజీ ఇక్కడ ఏంటంటే చాలా హార్డ్గా రావడం జరిగిందంట ఈరోజు మార్నింగ్ సెషన్లో. సో అన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లోనే ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. అందుకే చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఏదైనా ఒక టాపిక్ మనం చదువుతున్నప్పుడు దాని యొక్క పూర్తి పరిజ్ఞానాన్ని నేర్చుకునేటట్టుగా చదవండి. అప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ మనం చేయగలుగుతాము. సో ఈ సైకాలజీకి బేస్ చేసుకొని మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ డిఎస్సిలో ఎలా చదవాలనేది మనకి అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోల్బర్గ్కు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. అదే వైగాట్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చిందంట. మొత్తం కూడా అప్లికేషన్ మెథడ్లో ఉన్నాయంటున్నారు. తారండైక్ నియమం నుంచి కూడా పెద్ద అంటే టైం టేకింగ్ ప్రాసెస్ విధంగా ఇవ్వడం జరుగుతుందంట ఫ్రెండ్స్, గమనించండి. అదేవిధంగా బండూరు సిద్ధాంతం కూడా ఇవ్వడం జరిగిందంట. బ్రూనర్ బోధన సిద్ధాంతం సంబంధించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగిందంటున్నారు. పెరుగుదల వికాసం గురించి అసలు క్వశ్చన్ లేకుండా అసలు ఆ క్వశ్చన్ పేపరే ఉండడం లేదు, గమనించండి ఫ్రెండ్స్. ఆర్టీఈ 2009 కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంటున్నారు. వైయక్తిక భేదాల నుంచి కూడా క్వశ్చన్ వచ్చిందంటున్నారు. అదేవిధంగా మూర్తిమత్వానికి సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఉద్దీపనలు, పునర్బలనానికి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చిందంట ఫ్రెండ్స్, గమనించండి. సో ఇక్కడ ఈవీఎస్ గురించి చూసుకున్నట్లయితే మెయిన్గా సోషల్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, శ్రీ అయిత గజకేసరి అనే నాణం ఎవరి కాలంలో ఉండేదని ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. కాకతీయులు.
అదేవిధంగా ఒరికి ఒరైజా సటేవా అనే పేరు పెట్టింది ఎవరంటే లిన్నేయస్. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఒక క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండట్లేదు, గమనించండి. విజయనగర రాజుల గురించి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. యూరోప్ ఖండానికి సంబంధించి 2 క్వశ్చన్లు వచ్చినాయి అంటున్నారు. గుండె అనే దానికి సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరిగిందంట. ఇది 5th క్లాస్ నుంచి వచ్చిందంట ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ విధులు, అదేవిధంగా దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంటున్నారు. సాంద్రీకరణం బాష్పీభవనానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ కెరోటినాయిడ్స్ సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చిందంటున్నారు, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్కు చూసుకున్నట్లయితే మెయిన్గా ఎక్కడి నుంచి అడగడం జరిగిందంటే ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్ లాగానే కొంచెం హార్డ్గానే ఉందంటున్నారు ఫ్రెండ్స్, గమనించండి. యాడ్వర్బ్ ఆఫ్ టైం నుంచి ఒక క్వశ్చన్ అంట, ఆర్టికల్ గురించి. నెక్స్ట్ ప్రిపోజిషను, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించి క్వశ్చను, అదేవిధంగా ఇన్కరెక్ట్ అరేంజ్మెంట్ సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. సో ఇక మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇది ఈజీగానే అడిగాను అంటున్నారు, చూడండి. సో అవధి వ్యవధికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. 7, 24, 24 వైశాల్యం కనుక్కోమనే టైప్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చతురస్రానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది అంటున్నారు. శ్రీనివాస రామానుజన్ నెంబరు అడగడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ సమగణానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందంటున్నారు. భిన్నాలలో ఏది పెద్దది ఏది చిన్నది అని ఇవ్వడం జరిగిందంట. వయసులకు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ దీర్ఘగణం ప్రక్కతల వైశాల్యం బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్సిఎం, ఇక్కడ హెచ్సిఎఫ్ ఫ్రెండ్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేషన్కి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంటున్నారు. ప్రధాన సంఖ్యల్లో పెద్దది ఏది అని ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్గా మనకి పంపించిన వాళ్ళు కరెక్ట్గా పంపించలేదు, చూడండి. ఇక్కడ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్, అది మీటరా సెంటీమీటరా ఏంటనేది ఇవ్వలేదు. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కూడా వచ్చాయంట, గమనించండి ఫ్రెండ్స్. సో ఇక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ప్రధానంగా మనం ఎక్కడి వరకు చదవాలంటే థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్టులు చదివి ఉండాలి ఫ్రెండ్స్, అది. సో ఓకే, అలా చదివిన తర్వాత మాత్రమే మనం మ్యాక్సిమం మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోగలుగుతాము. సో డిఎస్సికి ఓకే ఫిబ్రవరిలో ఉంటుందా ఉండదా అనేది నెక్స్ట్ విషయం. ఖచ్చితంగా ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ ఉంటుంది అనే థాట్ తోటే మనం ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మీరు ఎగ్జామ్ అయిపోయిందనే ఉద్దేశంతో, టెట్ ఎగ్జామ్ అయిపోయిందనే ఉద్దేశంతో మీరు ఈ ప్రిపరేషన్ అనేది ఆపకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే విధంగా ఉండాలని నేను సో మీకు ఫర్దర్లో నెక్స్ట్ ఇంకా కావాల్సిన వీడియోస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.